నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. నరేంద్ర మోదీ మూడోసారి ప్రధాని అయ్యారు. అయితే ఆయన మొన్నటికి మొన్న 75 ఏళ్ళు పూర్తి చేసుకుని పుట్టినరోజును కూడా ఆయన జరుపుకున్నారు. ఇటువంటి క్రమంలో పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది మోదీ యొక్క రిటైర్మెంట్. మరి రిటైర్మెంట్ ఉంటుందని కొందరు, ఉంటే నెక్స్ట్ ఆల్టర్నేటివ్ ప్రధాన అభ్యర్థి చాలామంది పేర్లు తెర మీదకి వచ్చినాయి. మరోవైపు ఆయన రిటైర్మెంట్ ఉండరని కొంతమంది బీజేపీ నాయకుల వాదన. అయితే ఇప్పుడు ప్రధానంగా ఎవరైతే రిటైర్మెంట్ కొంత ఆ పాలసీని తీసుకొచ్చారో 75 ఏళ్ల వయోపరిమితి ఉన్నటువంటి వాళ్ళను ప్రత్యక్ష రాజకీయాలను తప్పించి కొంత పక్కన పెట్టినటువంటి ఘనత అప్పటి నుంచి కూడా మన ప్రధాని నరేంద్ర మోదీ గారిదే. అయితే ఈ క్రమంలోనే ఆర్ఎస్ఎస్ కొంత ఇండైరెక్ట్ వ్యాఖ్యలు చేసింది నరేంద్ర మోదీ పైన. మరి అటువంటి క్రమంలో కొంత ఎవరైతే వివాదాన్ని తెరలేపారో ఆ వ్యక్తితోటే, అదే మోహన్ భగవత్ తోటే వివాదాన్ని ఫుల్ స్టాప్ పెట్టించారు నరేంద్ర మోదీ. అంటే ఆయన వ్యూహాలు ఆ విధంగానే ఉంటాయి. మరి ఆర్ఎస్ఎస్తో గతంలో తెగదెంపులు చేసుకొని కేవలం బీజేపీనే మాకు ఆర్ఎస్ఎస్ అవసరం లేదు అని అన్నేంత స్టేజ్ దాకా కూడా బీజేపీ నాయకత్వం కేంద్రంలో వెళ్ళిపోయింది. ఆ దిశగా నడ్డా అప్పట్లో కామెంట్స్ కూడా చేశారు. మరి ఈ పరంపర కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో మరి నరేంద్ర మోదీ మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో అబ్ కీ బార్ 400 కీ పార్ అనే నినాదంతో పెద్ద ఎత్తున ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లారు. కానీ అప్పుడు కూడా వాదన వచ్చింది, మరి ఆయన 75 ఏళ్ల నిబంధన ఉంటుంది, మరి 5 ఏళ్ల పాటు మోదీకా గ్యారంటీ ఎట్లా ఉంటుంది, కేవలం 2 ఏళ్లలో పూర్తి అయిపోతుంది కదా మోదీకా గ్యారంటీ, మరి 5 ఏళ్ళని ఇప్పుడు గెలిచిన తర్వాత నరేంద్ర మోదీ వెళ్ళిపోతే నెక్స్ట్ బీజేపీ ఎవరిని ఆల్టర్నేట్గా ముందుకు తీసుకొస్తుందో తెలియదు, మరి అటువంటి సందర్భాల్లో మోదీకా గ్యారంటీ ఎట్లా ఉంటుంది అని ఒక వాదన తెర మీదకి వచ్చింది. అయినప్పటికీ వాళ్ళు మోదీకా గ్యారంటీని నమ్ముకున్నారు, మోదీ ఫేస్ మీద ఎన్నికలకు వెళ్ళారు. కానీ సీన్ కట్ చేస్తే అబ్ కీ బార్ 400 కీ పార్ అని వెళ్ళినటువంటి బీజేపీ నాయకత్వానికి కొంత రిజల్ట్స్ అయితే షాకింగ్గానే కనిపించింది. కేవలం ఇప్పుడు ఎన్డీఏ 293 స్థానాలు కొంత మొత్తం ఎన్డీఏ బలంగా కనిపించినప్పటికీ అందులో కేవలం బీజేపీ గత ఎన్నికల కంటే, అంటే 400 కీ పార్ అంటే 400, దాంట్లో గత ఎన్నికలతో 303 కంటే కూడా తగ్గి సీట్లు వచ్చినటువంటి పరిస్థితి. అంటే ఖచ్చితంగా మోదీ చరిష్మా మూడోసారి ఎన్నికలకి కొంత గ్రాఫ్ డౌన్ అవుతున్నట్టుగా కనిపిస్తుంది. మరోవైపు అనేక విమర్శలు ఇప్పుడు ప్రతిపక్షాల నుంచి నరేంద్ర మోదీ కానీ బీజేపీ ప్రభుత్వం కానీ ఎన్డీఏ ప్రభుత్వం ఎదుర్కొంటోంది. ఇవంతా ఒక రకంగా చెప్పాలి నరేంద్ర మోదీకి బాగా పెద్ద సవాళ్ళు. ఇప్పటికే రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు నరేంద్ర మోదీకి సంబంధించి ఎట్లాగే బీజేపీ ఈసీ కుమ్మక్క అయిపోయింది అనేది బహిరంగంగా చేస్తున్నటువంటి ఆరోపణ, ఓట్ చోరీ అంశాన్ని తెర మీద తీసుకొస్తున్నారు. ఇంత రాజకీయం రణరంగంగా మారుతున్నటువంటి తరుణంలో ఇప్పుడు రాజ్నాథ్ సింగ్ ఒక బాంబు పేల్చారు. మరి ఏంటి ఆ బాంబు అంటే, నరేంద్ర మోదీ రిటైర్మెంట్ అంశం మీద చర్చకు వచ్చినటువంటి సందర్భంగా మనం గతంలో మాట్లాడాం నో రిటైర్మెంట్ అని. అది రిటైర్మెంట్ అయ్యే అవకాశాలు లేవని మనం స్పష్టంగా చెప్పాం. అంటే నరేంద్ర మోదీ వదులుకుంటారా, మరి ఆయన తప్పించే సాహసం బీజేపీ కానీ ఆర్ఎస్ఎస్ కానీ చేస్తుందా, మరి ఈ అంశాలు మాట్లాడాం. కానీ ఆయన అయితే ఫెవికాల్ వేసుకొని అతుక్కున్నట్టుగా ప్రధాని సీటుకి అతుక్కున్నారు అని మాత్రం చెప్పక తప్పదు. అయితే ఇటువంటి క్రమంలో ఇప్పుడు మీకు అందరికీ డౌట్ రావచ్చు, 2039 ఏంటి అంటే ఇంకా 13 ఏళ్ళు ఉంది కదా 2039కి, ఇప్పటి నుంచే నరేంద్ర మోదీ గారు రిటైర్మెంట్ ఏంటి, అప్పుడు కూడా ఆయనేనా, అప్పుడు కూడా నమ్మోనా అని మీకు అందరికి డౌట్ రావచ్చు. కానీ రాజ్నాథ్ సింగ్ మరి సెటరికల్గా మాట్లాడారా, లేదంటే క్లారిటీ ఇచ్చారా, లేదు అంటే ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టారా, 4వ టర్మ్ నెక్స్ట్ రేస్లో మరి యూపీ సీఎంగా ఉన్నటువంటి యోగి ఉన్నారని, లేదంటే కనుక రాజ్నాథ్ సింగే ఉన్నారని, లేకుంటే మన నాగ్పూర్కి చెందినటువంటి సీనియర్ నాయకులు నితిన్ గడ్కరీ ఉన్నారని, ఇట్లా వస్తున్నటువంటి వాదనన్నిటికీ కూడా ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేశారో తెలియదు. కానీ ఈ వ్యాఖ్యలు అయితే వ్యూహాత్మకమైనటువంటి వ్యాఖ్యలుగా చూసినప్పటికీ రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చకు దారితీసినట్టు కనిపిస్తుంది. అంటే ఒక రకంగా కేంద్రంలో బీజేపీ నిజంగానే నరేంద్ర మోదీని పక్కన పెట్టే సాహసం చేయలేదు, ఆ దిశగా డిమాండ్ కూడా చేసే సాహసం ఎవరు చేయరు. కానీ ఇప్పుడు రాజ్నాథ్ సింగ్ తాజాగా వ్యాఖ్యలను బట్టి చూస్తే నెక్స్ట్ రాబోయే 15-20 సంవత్సరాలు కూడా నరేంద్ర మోదీ బీజేపీకి ఒక ఫేస్ ఆఫ్ ద ఎన్డీఏ లాగా కనిపిస్తూ ఉన్నారు. అంటే ఇప్పుడు ఆయన బీజేపీ లోపల ఎలాంటి పోటీ లేదని రాజ్నాథ్ సింగ్ చెప్తున్నారు. 2029 కాదు 39లో కూడా మా ప్రధాన అభ్యర్థి నరేంద్ర మోదీ. తాజాగా ఒక నేషనల్ ఛానల్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో రాజ్నాథ్ సింగ్ క్లారిటీ ఇచ్చారు. మరి బీజేపీ తరఫున ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోదీ అనేది బండ్ల గుద్ది మళ్ళీ చెప్పారు. అంటే ఇది మోదీ నాయకత్వం పైన పార్టీ ఉన్నటువంటి నమ్మకాన్ని మాత్రమే కాకుండా భవిష్యత్తులో కూడా ఆయన ఆధిపత్యం కొనసాగుతుందన్న సంకేతాన్ని ఇస్తుందని ఖచ్చితంగా రాజకీయ నిపుణులందరూ కూడా భావిస్తున్నారు. అంటే ఇప్పుడు ఖచ్చితంగా ఆయన యొక్క లీడర్షిప్లోనే మేము వెళ్తాం ముందుకు అనేది బీజేపీ మొత్తం ర్యాలీ అయి కూర్చుంది. అంటే రాజ్నాథ్ సింగ్ చెప్పే మాటలను బట్టి చూస్తే అంటే ప్రజలతో మమేకమవ్వగల శక్తి ఆయనకుంది, క్లిష్టమైనటువంటి సమస్యలను పరిష్కరించే తీరు ఆయనలో ఉంది, ఎటువంటి సంక్షోభాలైనా ఎదుర్కొనే నిర్ణయాత్మకమైనటువంటి నిర్ణయాలు తీసుకుని కొంత ఆ సామర్థ్యం నరేంద్ర మోదీకి ఉంది. మరి దేశాన్ని ముందుకు నడిపించే దిశలో కూడా ఆయన్ని
చూపిస్తున్నటువంటి దృఢ సంకల్పం బీజేపీకి మరో 15-20 సంవత్సరాలు నరేంద్ర మోదీ అవసరం, ప్రధాన నాయకుడిగా మా దేశ ప్రధానిగా నిలబెట్టేందుకు ఆయనే కరెక్టు అనే అభిప్రాయాన్ని వెళ్ళిపుచ్చారు. అంటే ముఖ్యంగా పెహల్గావ్ కానీ లేదంటే మోదీ స్పందించినటువంటి తీరు, సంకల్ప బలం, రీసెంట్గా జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్, ఇదంతా కూడా. సో ఇటువంటి వ్యాఖ్యలు ఒకవైపు బీజేపీ క్యాడర్కో బీజేపీ లీడర్షిప్కో కొంత ఉత్సాహాన్ని నింపొచ్చు. కానీ భవిష్యత్తులో ఇప్పటికే గత 3వసారి ఎన్నికల్లోనే కొంత నరేంద్ర మోదీ యొక్క గ్రాఫ్, కొంత చరిష్మా తగ్గుతున్నటువంటి సందర్భం మనం చూసాం. అంటే సీట్లు తగ్గినాయి. మోదీకా గ్యారంటీ అంటే మోదీ తప్ప వేరే నినాదం లేకుండా కొంత వాళ్ళు అభివృద్ధి ఎజెండా చేస్తున్నామని చెప్పే ప్రయత్నం చెప్పి బీజేపీ కేవలం ఫేస్ ఆఫ్ ది మోదీనే పార్లమెంట్ ఎన్నికలకి వెళ్ళారు. మరి ఇక్కడ ఇండియా కూటమి కూడా రాహుల్ గాంధీ రిజర్వేషన్స్ ఇట్లా అనేక అంశాలు తెర మీదకి వచ్చినాయి. కానీ మరి ఇప్పుడు రాహుల్ గాంధీ ప్రధానంగా ఈసీ బీజేపీ రెండు కొలైడ్ అయినాయి, కొలైడ్ పాలిటిక్స్ జరుగుతున్నాయి, అంటే ఇది ఓట్ చోరీ జరుగుతోంది అనే అంశాన్ని తెర మీద తీసుకొస్తారు. ఒకటి ఓట్ చోరీ అంశం, మరోవైపు రాహుల్ గాంధీ యొక్క ప్రదర్శిస్తున్నటువంటి తీరు, అట్లాగే పార్లమెంట్లో ప్రజా సమస్యలు లేవనెత్తున్నటువంటి అంశం, మరోవైపు మోదీ ప్రజా వ్యతిరేక విధానాలని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ, అట్లాగే మొన్న ఎన్నికల్లో కొంత వేవ్ తగ్గినటువంటి నేపథ్యంలో మరి 4వసారి కూడా ప్రధాని అభ్యర్థిగా మా అభ్యర్థి నరేంద్ర మోదీయే అని బీజేపీ అగ్రనాయకత్వం చెప్తున్నటువంటి సందర్భంగా మరి దీనికి ఆర్ఎస్ఎస్ సపోర్ట్ చేస్తుందా? మరి ఆ వేవ్ తగ్గినటువంటి నేపథ్యంలో మరి 4వ ఎన్నికలు కూడా వేవ్ అదే క్యారీ ఫార్వర్డ్ అవుతుందా? మరి బీజేపీ నమ్మకం ఏంటి? ఎందుకంటే ప్రజల్లో ఇప్పటికే నరేంద్ర మోదీ అంటే కొంత వ్యతిరేక భావన కూడా ఏర్పడుతోంది. రాను ఆ యొక్క నెరేటివ్ ప్రజల్లో బలంగా బిల్డప్ అవుతోంది. కాంగ్రెస్ పార్టీ లేకుంటే ఇండియా కూటమి పార్టీలు కూడా బలంగా దాన్ని తీసుకెళ్తూ ఉన్నారు. మరి నరేంద్ర మోదీ నమ్మకం ఎక్కడుంది? 4వసారి ఖచ్చితంగా ఆయనే ప్రధాని మాకు ఉంటారు, ఆయన అయితేనే మేము గెలుస్తాం, ఆయన దీక్ష దక్షత మాకు అవసరం, ఆయనే ప్రధాని కావాలి. 2029 అనుకుంటే ఓకే, 2039 దాకా అంటే ఇంకా ఆయన ఉన్నంతకాలం, ఆయన యాక్టివ్గా ఉన్నంతకాలం ప్రధానిగా మా బీజేపీ అభ్యర్థి ఆయనే అని చెప్పే ధైర్యం ఇవాళ రాజ్నాథ్ సింగ్ చేశారు. మరి గతంలో వెంకయ్యనాయుడు విషయం తీసుకున్నా, ఎల్కే అద్వానీ గారి విషయం తీసుకున్నా, ఇట్లా చాలామంది సీనియర్ మొరార్జీ దేశాయ్ విషయం తీసుకున్నా, మురళీ మనోహర్ జోషి విషయం తీసుకున్నా, అట్లాగే ఇట్లా చాలామంది నాయకులు బీజేపీలో చాలా సీనియర్గా ఉన్నటువంటి నాయకులందరికీ కూడా కొంత పొలిటికల్గా ఎండ్ కార్డ్ వేసినటువంటి నరేంద్ర మోదీ మరి ఆయన పొలిటికల్ కెరీర్కి ఎందుకు ఎండ్ కార్డ్ వేసుకోలేకపోతున్నాడు? మరి బీజేపీ కేవలం కొంత సిద్ధాంతపరంగా అట్లాగే కొంత బీజేపీ ఒక ఐడియాలజీ తోటి ముందుకెళ్తున్నటువంటి తరంలో మరి ఈ యొక్క ఐడియాని కానీ లేకుంటే ఈ యొక్క ఇంప్లిమెంటేషన్ ఎందుకు నోచుకోలేకపోతుంది అనేది ప్రజల్లో బలవంతంగా జరుగుతున్నటువంటి చర్చ. దానికి ఇప్పుడు ఈయన కోట్ చేస్తా 2029 కాదు 39లో కూడా ఆయనే అని అంటే ఇది ఎట్లా? మరి ఒక రకంగా చెప్పాలంటే ఈ విధంగా ప్రకటించడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి కూడా విరుద్ధం అనేది చాలామంది విమర్శిస్తూ ఉన్నారు. కానీ బీజేపీ శ్రేణులు మాత్రం ఈ వ్యాఖ్యలను స్వాగతిస్తూ మోదీ నాయకత్వం పార్టీకి భవిష్యత్తులో పెద్ద ఎత్తున విజయం తెచ్చిపెడుతున్న నమ్మకం బీజేపీ పార్టీ చేస్తుంది. అందువల్ల ఇప్పుడు రాజ్నాథ్ సింగ్ చేసినటువంటి ఈ వ్యాఖ్యలు, ఈ ప్రకటన మోదీ రాజకీయ భవిష్యత్తును మరింత బలపరిచే అంశంగా స్పష్టంగా భావించవచ్చు. అంటే ఇక్కడ నరేంద్ర మోదీ లేకుంటే ఖచ్చితంగా మేము గెలిచే అవకాశాలు లేదు, అంటే గెలుపు నీడలు కమ్ముకున్నాయి బీజేపీ పార్టీకి. అందుకని ఇప్పుడు నరేంద్ర మోదీ కావాలి, మోదీ ఉంటేనే మేము గెలిచే అవకాశాలు ఉంటాయని చెప్పే అంశం స్పష్టంగా బీజేపీ నాయకత్వం చేస్తుంది. అంటే కేవలం మోదీ ఫేసే మమ్మల్ని విజయ తీరాలకు చేరుస్తుందని బీజేపీ గట్టిగా నమ్ముతుంది. దానికి ఆర్ఎస్ఎస్ కూడా ఆఖరికి నిమిషంలో కొంత మరి టార్గెట్ చేసే అవకాశం లేదు కాబట్టి, కొంత పక్కకు తప్పించే పరిస్థితి లేదు కాబట్టి ఆర్ఎస్ఎస్ మాట కూడా కొంత నెగ్గే అవకాశం లేదు. అంటే ఆర్ఎస్ఎస్ అన్ని విషయాల్లో నెగ్గించుకుంటుంది. కానీ నరేంద్ర మోదీ గారి విషయం వచ్చేసరికి ఎవరు కూడా కాదనలేనటువంటి పరిస్థితి. ఆయనకైనా తప్పుకోవాలి. ఒక రకంగా చెప్పాలంటే 4వసారి ప్రధాని అంటే కేవలం పక్క నుండి కొంత తెర వెనక ఉండి నడిపించాలి, తెర ముందుకు వేరే లీడర్షిప్ చేంజ్ అవసరం దేశానికి కూడా. అట్లా లేకుంటే బీజేపీ కొంత వేవ్ తగ్గే అవకాశం ఉంటుంది. ఎప్పుడు అంటే ఒకటి ఏదైనా కూడా స్వీట్ కానీ లేకుంటే హాట్ కానీ మనం తినే అంశంలో ప్రతిరోజు అన్ని కూరలు తింటే రుచిగా ఉంటుంది, రుచికరమైనటువంటి భోజనం అవుతుంది. కేవలం మనం గులాబ్ జామే 1 తింటే రుచిగా ఉంటుంది, 2 తింటే రుచిగా ఉంటుంది, 5 తింటే కొంత పర్లేదు అనిపిస్తుంది. కానీ ఒకేసారి 20 గులాబ్ జాములు 30 గులాబ్ జాములు తింటే వామిటింగ్ వస్తుంది. సో ఇప్పుడు నరేంద్ర మోదీ వ్యవహారంలో కూడా అదే జరుగుతుంది. అంటే పదే విరిన స్పీచు లేకుంటే పదే ఆయన అవే వ్యూహాలు, అదే ఎత్తుగడలు, అదే విధానాలు, అంటే పాలసీలో కూడా కొంత
కొంత చేంజ్ కావాల్సినటువంటి అవసరం ఉంది. లేదంటే ప్రజల్లో కూడా కొంత వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు బలంగా రాహుల్ గాంధీ పనిచేస్తున్నటువంటి క్రమంలో ఇప్పుడు బీహార్ ఎన్నికలే కొంత తార్కాణంగా నిలిచే అవకాశాలు ఉంటాయి. మరి గతంలో మహారాష్ట్ర ఎన్నికల్లో కొంత గెలుపు సాధ్యమైనప్పటికీ, ఢిల్లీ ఎన్నికలు సాధ్యమైనప్పటికీ మరి భవిష్యత్తులో బీహార్లో పరిస్థితి ఎట్లా ఉంటుంది? మరి బీహార్ తర్వాత నెక్స్ట్ మనకి తమిళనాడు ఎన్నికలు జరుగుతాయి, వెస్ట్ బెంగాల్ జరుగుతుంది, అట్లాగే కేరళ జరుగుతుంది, అట్లాగే ఒడిశా జరుగుతాయి. ఇట్లా 4-5 రాష్ట్రాల ఎన్నికలు ఉన్నాయి. మరి వాటన్నిటికి కూడా ఒక రకంగా చెప్పాలంటే మరి అవన్నీ కూడా నరేంద్ర మోదీ యొక్క నాయకత్వం లిట్మస్ టెస్ట్ లాగా ఉంటాయి. మరి అక్కడ కూడా ఇక విజయం పరంపర కొనసాగుతూ ఉంది అంటే అప్పుడు రాహుల్ గాంధీ వ్యాఖ్యలు మనకి అవునని అర్థం చేసుకోవాలి. అంటే అప్పుడు ఖచ్చితంగా ఓట్ చోరీ ఏమైనా నిజమేమో అన్న ఇప్పుడు ఆయన చేస్తున్నటువంటి ఆధారాలతో సహా బయట పెడుతున్నటువంటి వ్యవహారాన్ని మనం నమ్మాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. సో ఈ క్రమంలో మరి నరేంద్ర మోదీ రాజ్నాథ్ సింగ్ గారు చెప్పినట్టుగా 2029 కాదు 39లో కూడా లేదు మాకు మోదీ గారే ఉంటారు అని చెప్తుంటే ఇక అది నిజంగానే అదే జరిగితే ఇక బీజేపీ పరిస్థితి ఎలా ఉంటుంది? మరి 4వ సారో 5వ సారో వరుసగా ఇట్లనే గెలుచుకుంటూ ముందుకెళ్తారా? లేదంటే గెలుపు కొంత సీట్లు తగ్గి ఏమన్నా ఎటువంటి ప్రభావం ఉంటుంది? మరి గెలుపు సాధ్యమైన బాసు అని నిజంగానే అడగక మానాల్సినటువంటి పరిస్థితి. సో మీరు కూడా ఖచ్చితంగా కామెంట్స్ రూపంలో నరేంద్ర మోదీ గారి 4వసారి నాయకత్వం, 4వసారి ప్రధాని రేసులో ఉండటం, దానికి రాజ్నాథ్ సింగ్ ఇప్పుడు క్లారిటీ ఇచ్చడం, ఈ వ్యవహారం అంతా చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? మీ అభిప్రాయాలు కింద కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.